సింగరేణి సంస్థ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిన విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ మరో ముందడుగు వేసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో ఒక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 19వ తేదీన ఈ ఒప్పందం జరిగింది. సింగరేణి సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రముఖ జాతీయ సంస్థ అయిన ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్జీఈఎల్ అనగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో నవంబర్ 19న ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ ఎన్ బలరాం, సంస్థ డైరెక్టర్లతో పాటు ఎన్జీఈఎల్ తరఫున ఉన్నతాధికారులు శ్రీ ఆర్ మౌర్య, శ్రీ బిమల్ గోపాల్చారి పాల్గొన్నారు. ఒప్పంద వివరాలను సంస్థ చైర్మన్ తెలియజేస్తూ, సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా పలు పునరుత్పాదక ఇంధన ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించిందని, ఎంతో అనుభవం ఉన్న ఎన్టీపీసీ అనుబంధ సంస్థతో తాము ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని, అలాగే సోలార్ విద్యుత్తును 5000 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించామని, మణుగూరు వద్ద జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా నిర్మించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో అపార అనుభవం ఉన్న ఎన్టీపీసీతోనూ అనుబంధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఎల్ ఉన్నతాధికారి, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ శ్రీ బిమల్ గోపాల్చారి మాట్లాడుతూ, తాము కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నామని, ఇరువురి పరస్పర సహకారం, భాగస్వామ్యంతో దేశ విదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీపీ శ్రీ చిరంజీవులు, జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, జిఎం పవర్ ప్రాజెక్ట్స్ శ్రీ విశ్వనాథరాజు ఇంకా ఇతరులు పాల్గొన్నారు.